జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రంలో వేలం పాటలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం పంట కాలానికి పొగాకు వేలం కేంద్రం 2 నందు 2776 రైతులు ఉండగా 3039.50 బ్యారన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వేలం కేంద్రం నిర్వహణలో టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పర్యవేక్షించారు. రెండవ బోర్డు పరిధిలో 10.64 మెట్రిక్ టన్నుల పొగాకును పండించాలనే లక్ష్యం కాగా 14.50 మెట్రిక్ టన్నుల పొగాకు పండించినట్లు అంచనా వేస్తున్నామని వేలం నిర్వహణాధికారి జె సురేంద్ర కుమార్ తెలిపారు. మొదటి రోజు అత్యధికంగా కేజీ పొగాకు 240 రూపాయల ధర పలికినట్లు చెప్పారు. 99 రైతుల బేళ్లను 7 కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య, రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆశాజనకంగా పొగాకు ధర లభించినట్లు వెల్లడించారు. ఈసారి పండు ఆకును సైతం బోర్డు కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరికొంతమంది పొగాకు రైతులు మాట్లాడుతూ కేజీ పొగాకు 250 రూపాయల ధర లభిస్తే మరింత బాగుండేదని ఆశించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి బాబు, దత్తుడు, సత్రం వెంకట్రావు, బుద్దాల సత్యనారాయణ, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆక్షన్ ప్లాట్ఫామ్ లో 27 బేల్స్ సరాసరి 240 రూపీస్ వచ్చింది. రెండో వేలం కేంద్రంలో 99 బేళ్లు పెట్టారు. దానికి యావరేజ్ ప్రైస్ 240 రూపీస్. సో గ్రేడ్ అవుట్ టర్న్ చాలా బాగుంది. రైతులందరూ మంచి పొగాకును పండించారు. మంచి రేటు కూడా వస్తుందని ఆశిస్తున్నాము. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది ఈ సంవత్సరం వరకు అయితే. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతులు అంతా ఎన్కాష్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశాజనకంగా ఉంటుందని రైతులు చాలా కష్టపడి మన తుఫాను ఎఫెక్ట్ కూడా నష్టపోయి తోటలు పోయి కూడా మళ్ళీ కొత్త లోన్లు తీసుకుని చేయటం జరిగింది. ఈ మార్కెట్ చూస్తే ఇవాళ నాకు అంత సంతృప్తిగా లేదు. రేపు డే బై డే పెరుగుద్ది అని ఆశిస్తున్నాం. 250 కానీ స్టార్ట్ అయ్యి 300 వరకు వెళ్ళొద్దని ఆశించారు రైతులు. దానివల్ల ఇవాళ కొందరు చెప్పడం ఏంటంటే ట్రేడ్ వాళ్ళు ఇదన్నీ రేపటి నుంచి పెరుగుతుంది, మీరేం భయపడవసరం లేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మా రైతుల్లో మటుకు కొంచెం ఆందోళన ఉంది. ఇది కంటిన్యూ చేసి కొంత పొగాకు కొనేసుకుంటే రైతు దగ్గర పొగాకు అయిపోతుంది. లాస్ట్ వచ్చేటప్పుడు ఎక్కువ రేట్ ఇచ్చినా రైతు దగ్గర పర్సంటేజ్ ఎంతో పొగాకు ఉండదు. అందుకు దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ కానీ మన బోర్డుగా పెద్దలు కానీ బోర్డుకు సంబంధించిన చైర్మన్ కానీ మన ఈడీ గారు వచ్చారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టింగ్ నుంచే మంచి మార్కెట్ ఇస్తే తప్ప కొంతమందికి ఈ సంవత్సరం 8 క్వింటాలతోటి పొగాకు తుఫాను వల్ల 8 క్వింటాలు అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. గత సంవత్సరం అంటే 10 క్వింటాల్ యావరేజ్ వచ్చింది, కొందరికి పెంచి వచ్చింది. ఈ సంవత్సరం 7-8 క్వింటాల్ యావరేజ్ వస్తుంది ముందు వేసుకునే వాళ్ళు అందరూ కూడా. తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో వేసిన వాళ్ళు ఎవరైనా నవంబర్ డిసెంబర్ లో వేసిన వాళ్ళకి ఏమైనా రావచ్చు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ ఇస్తారని ఆశించుకుంటూ రైతులు దీనికి ఎంతో కష్టపడి చేశారు కాబట్టి రైతు తరపున నేను ఎంతో సందేశం మాట్లాడుతూ విరమిస్తున్నాను. సార్, నా పేరు పరిమి రాంబాబు అండి. జంగారెడ్డిగూడెం 1 టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు పొగాకు ఎన్ఎల్ఎస్ ఏరియాలో 5 ప్లాట్ఫామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీధర్ అద్దంకి బాబు గారు, టొబాకో బోర్డు ఈడీ గారు ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని పొగాకు బోర్డు ని మా ఆక్షన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 240 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ తోటి 27 బేళ్లు పెట్టారు. 27 బేళ్లు కూడా 240 రూపాయలు పడింది. ఈ రోజు ఈ సంవత్సరం చాలా కష్టపడి మిచాంగ్ తుఫాను వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి మేము పొగాకుని పండించాం. లాస్ట్ కర్ణాటక 295 రూపాయల వరకు వెళ్ళింది. 300 రూపాయలు పైబడి పొగాకు కొనాలని మేము కంపెనీలని ఆశిస్తున్నాం. ఖర్చులు బాగా పెరిగినాయి. రైతులు చాలా ఒడిదుడుకుల్లో ఉన్నారు. కాబట్టి రైతులకి 300 పైబడే మాకు మార్కెట్ ఇవ్వాలని, 290 రూపాయలు యావరేజ్ ప్రైస్, 350 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి మేము రైతులు అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రేటు ధర వచ్చే వరకు కూడా టొబాకో బోర్డు మాకు అండగా ఉండి మా రైతులకి మంచి రేటు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కంపెనీలు కూడా సానుకూలంగా మంచి ఆర్డర్స్ విదేశాల్లో మన ఎన్ఎల్ఎస్ పొగాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ పొగాకు కాబట్టి ఎక్స్పోర్ట్ మంచి రేట్ ఇచ్చి 350 రూపాయల పొగాకు రేట్ వచ్చేలాగా చేయాలని చెప్పి మంచి రేటు తోటి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇంకోటి ఏంటంటే ఎప్పుడు జరగని విధంగా పండుగలు కూడా టొబాకో బోర్డులోనే కొంటున్నారు. కాబట్టి రైతులందరూ కూడా దళారులకి ఈ పండుగల పొగాకు అమ్మకుండా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ లోకి తీసుకొచ్చి పండుగల్ని అమ్మాలని కోరుకుంటున్నామండి.